వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. ఈ రోజు మనం ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు అనేవి సంపాదించవచ్చు అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక ఫాలో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టిప్స్, ఆ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయితే గనక ఖచ్చితంగా అందరూ కూడా మంచి మార్క్స్ అనేవి ఎర్న్ చేయడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చింది ఏంటి అంటే పాయింట్ సెట్ యువర్ గోల్స్. అంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, బాగానే ఉంది, ఎన్ని మార్క్స్ అనేవి కావాలి అని అనుకుంటున్నారు అంటే కోరుకుంటున్నారు అంటే మీ గోల్ ని ఫస్ట్ ఏం చేయాలి అంటే కనుక సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి 90 మార్క్స్ రావాలంటే దానికి తగ్గట్లుగా ప్రిపేర్ అవుతారు. అంటే ముందు ఆ గోల్ ని మనం సెట్ చేయాలి. లేదు ఒకవేళ మాకు యావరేజ్ గా మార్క్స్ వస్తే చాలు, ఒక 60 మార్క్స్ వస్తే చాలు లేదా 50 మార్క్స్ వస్తే చాలు అంటే దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎన్ని మార్కులు రావాలో ఆ విధంగా ఆ గోల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే సెట్ యువర్ గోల్. నువ్వు ఏమనుకుంటున్నావో ఫస్ట్ ఆ గోల్ ని మనం సెట్ చేసుకుంటే తర్వాత రిమైనింగ్ అంతా కూడా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ గోల్ ఏంటనేది మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే నవ్ యువర్ సిలబస్ ఆర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఫస్ట్ మనం గోల్ అనేది సెట్ చేస్తే తర్వాత నెక్స్ట్ చూసుకునేది ఏంటంటే కనుక సిలబస్ ఏముంది. కొంతమందికి ఎగ్జామ్స్ కి ముందుకెళ్లే వరకు కూడా అంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా సిలబస్ అసలు ఏముంది ఏంటనేది తెలియదు. అలా కాకుండా ముందుగానే సిలబస్ అనేది చూసుకుంటే ఏ టాపిక్స్ ఉన్నాయి, వాటిలో మీకు ఏవి వచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి సిలబస్ ఏముంది అనేది ఫస్ట్ చూడండి. తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నాడు. ఒకవేళ థియరీ పేపర్ అయితే కనుక 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 5 మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 2 మార్క్స్ ఎన్ని ఉన్నాయి, లేదు అనుకుంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా ప్రాబ్లమాటిక్ ఉందా అనేసి అవన్నీ తెలియాలి అంటే కనుక మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది తెలియాలి. కాబట్టి రెండో పాయింట్ మనం ఏం చెప్తున్నాం అంటే సిలబస్ గురించి తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ మూడోది కాన్సెప్ట్ వైజ్ గా ప్రిపరేషన్. సిలబస్ తెలిసాక మనం ఏం చేయాలి అంటే కనుక కాన్సెప్ట్ వైజ్ గా ప్రిపేర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ తీసుకుని దాన్ని క్లియర్ గా చదివితే, అర్థం చేసుకుంటా చదివితే త్వరగా మనకి గుర్తుండడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ అటెంప్ట్ ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ వైజ్ గా ప్రిపరేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మేక్ షార్ట్ నోట్స్ కీ పాయింట్స్. అంటే మొత్తం ప్రిపేర్ అవుతున్నారు కాన్సెప్ట్ గానీ టాపిక్ మొత్తం, ఆ ప్రిపేర్ అయిన దాంట్లో నుంచి షార్ట్ నోట్స్ అనేవి తయారు చేసుకుంటే, లేదు అంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, ముఖ్యమైన పాయింట్స్, అవన్నీ కూడా మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే అవి మీకు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వాటిని మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఈజీగా మీరు చదివిన కాన్సెప్ట్ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. కీ పాయింట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కీ ఎలిమెంట్స్ ఆర్ కీ పాయింట్స్, కీ వర్డ్స్ అని కూడా అంటారు. దానిలో ఆ వర్డ్ చూడంగానే ఆ సైడ్ హెడ్డింగ్ మొత్తం గుర్తించే విధంగా, లేదు అంటే ఆ పాయింట్ చూడంగానే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా మనం గుర్తుండేలాగా చూసుకోండి. కీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూస్ కరెక్ట్ ప్లేస్ ఎన్విరాన్మెంట్. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అనేది బాగానే ఉంది, కానీ ఎక్కడ ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు కూర్చుని అంటే ప్రిపేర్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో కూడా మీకు సపోర్ట్ ఉండేలాగా చూసుకోండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, టీవీ సౌండ్స్ కానీ వేరే డిస్టర్బెన్స్ ఏమి లేకుండా మంచిగా సరౌండింగ్ అట్మాస్ఫియర్ అనేది పీస్ఫుల్ గా ఉంటే ఈజీగా మీరు చదివేది త్వరగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, అర్థం చేసుకుని మైండ్ లో గుర్తుపెట్టుకోగలుగుతారు. కాబట్టి ప్లేస్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఫ్లెక్సిబుల్ టైం ప్లాన్. ఏ టైంలో ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ టైంలో ప్రిపేర్ అయితే బాగా గుర్తుంటది. అందరూ చెప్పేది ఏంటి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ 4:30కి ప్రిపేర్ అయితే బాగా గుర్తుంటది అనేసి. అది కొంతమందే చేయగలుగుతారు, అందరూ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవ్వలేరు, లేవలేరు. కాబట్టి వాళ్ళకి ఏ టైం అయితే చదవడానికి కాన్సన్ట్రేషన్ ఉందో ఆ టైం ప్రిపేర్ అయితే బాగా గుర్తుండడానికి అవకాశం ఉంది. వేరే వాళ్ళు ఏదో ఫాలో అయ్యారు మనం కూడా అదే ఫాలో అవ్వాలనేది ఏం లేదు. మీకు ఏ టైంలో అయితే కన్వీనియంట్ గా ఉంది చదవడానికి, ఏ టైం అవైలబుల్ గా ఉంది చదవడానికి అనేది చూసుకుని టైం ప్లాన్ అనేది చేసుకుంటే మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ రిఫ్రెష్ విత్ షార్ట్ బ్రేక్. చదువుతూ ఉన్నప్పుడు కంటిన్యూషన్ అలాగే చదువుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే కనుక మనకి మైండ్ అనేది కొంచెం స్ట్రెస్ అనేది ఫీల్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో కొంచెం బ్రేక్ అనేది తీసుకుంటే ఎవ్రీ 1 hour కి కనీసం 5 to 10 minutes షార్ట్ బ్రేక్
కంటిన్యూషన్ బ్రేక్ అని కాదు, ఒక 5 minutes అన్న బ్రేక్ తీసుకుంటే ఏంటంటే రిలాక్స్గా ఉండి నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ ఎనర్జీతో ఎక్కువ కాన్సన్ట్రేట్ తో చదవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఒకే చోట కూర్చొని ఒకే విధంగా చదువుతూ ఉంటే కంటిన్యూషన్ తర్వాత ఏంటి అంటే కనుక కాన్సన్ట్రేషన్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అదొక పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ 8th పాయింట్, రిపీటెడ్ రీడ్ అండ్ రివైజ్. ఆల్రెడీ మనం ప్రతి పాయింట్ గురించి ఇక్కడ చెప్తున్నాం. మనం చదువుతూ ఉన్నాం. ఆ చదివింది ఏంటి అంటే గనక ఒక రోజు చదివి వదిలేస్తే ఒక నెల తర్వాత మనం గుర్తు చేసుకుంటే కొన్ని పాయింట్లు గుర్తుంటే కొన్ని గుర్తుండు. అలా కాకుండా ఈ రోజు చదివింది రేపు ఆగి మళ్ళీ ఎల్లుండే రోజున అంటే 1 day తర్వాత ఆగి మళ్ళీ ఒకసారి చదివితే గనక త్వరగా గుర్తుండడానికి అవకాశం ఉంది. అంటే దాన్ని రివిజన్ చేసుకుంటే రివైజ్ చేసుకుంటే బాగా ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇది ఒక టిప్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది వర్క్ చేసుకుంటా ఉంటారు ఇంట్లో ఉండి. అలాంటి వాళ్ళు కూడా ఏంటి అంటే కనుక పని చేసుకునే టైంలో అయినా ఆల్రెడీ చదివిన సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ గుర్తు చేసుకుంటే ఏంటి అంటే కొన్న మైండ్లో గుర్తుండదు, అంటే రివైజ్ చేసుకుంటున్నట్లు మీ వర్క్ జరుగుతుంది. ప్లస్ అక్కడ వాటిని రివిజన్ అనేది జరుగుతుంది, రివైజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకే టైంలో 2 పనులు అనేవి జరుగుతాయి. కాబట్టి అది కూడా ఫాలో అవచ్చు. నెక్స్ట్ 9th పాయింట్, రీడ్ లవ్లీ ఆర్ స్లోలీ. లేదు అంటే కనుక ఐడెంటిఫై యువర్ లెర్నింగ్ స్టైల్. ఇక్కడ మనం 2 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే కనుక చదివేటప్పుడు పెద్దగా చదవాలా లేదా చిన్నగా చదవాలా. అంటే కొంతమంది గట్టిగా చదువుతారు అరిచరిచి, అలా చదివితేనే వాళ్ళకి గుర్తుండేది. కొంతమంది అలా కాకుండా స్లోగా కాన్సన్ట్రేట్ చేస్తూ చదువుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. లెర్నింగ్ స్టైల్ అనేది ఒక్కొక్కరిది ఒక్కలా ఉంటుంది. కాబట్టి మీ యొక్క లెర్నింగ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంది అంటే మీరు పెద్దగా చదివితే గట్టిగా చదివితే మీకు గుర్తుంటుందా, లేదు అంటే స్లోగానే చదువుతూ ఉంటే గనక ఐ రీడింగ్ చేస్తే మీకు గుర్తుంటుందా అనేది చూసుకోవాలి. 10th పాయింట్, ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ సైడ్ హెడ్డింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూసుకుని వాటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం వలన చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ అసలు ఇస్తారా లేదని చాలా మందికి, అంటే ప్రీవియస్ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్స్ ఇస్తారా లేదా రిపీటెడ్ గా అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు. కానీ వస్తాయి కొన్ని అన్నా కానీ మనకి ఆ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని కొన్ని ప్రీవియస్ పేపర్స్ అన్ని దగ్గర పెట్టుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ప్రాబ్లమాటిక్ అయినా కానీ థియరీ అయినా కానీ. థియరీ అయితే కనుక వాటితో పాటు సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా 10 marks రిలేటెడ్ గా, ఆ సైడ్ హెడ్డింగ్స్ అన్ని కూడా ప్రిపేర్ అయితే అది మీకు ఎక్కువగా రిపీటెడ్ గా మీరు చదువుతూ ఉండడం వలన ఈజీగా 10 marks అనేవి రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఏంటి అంటే కనుక ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. కొన్ని సబ్జెక్టులకి డయాగ్రామ్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు అనేవి గెయిన్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 11th పాయింట్, ఈట్ హెల్దీ ఫుడ్. చదవడం అనేది మనకి చాలా మంది సీరియస్ గా చదువుతూ ఉంటారు. ఆ టైంలో పడి ఏంటంటే ఫుడ్ కరెక్ట్ గా తీసుకోకుండా ఉంటారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి అలా లేకుండా ప్రాపర్ గా డైట్ అనేది మెయింటైన్ చేయండి. హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యం ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి దెబ్బ తినకుండా ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది పడకుండా ఉంటారు. చాలా మంది ఏంటంటే 1 month నుంచి సీరియస్ గా ప్రిపేర్ అయ్యి నిద్ర లేకుండా తినకుండా చదవడం వలన కరెక్ట్ గా ఎగ్జామ్ రాసే టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా బాడీ సిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలా లేకుండా మంచి డైట్ అనేది ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ 12th టేక్ ప్రాపర్ స్లీప్. ఇంతకు ముందే చెప్తాను చాలా మంది నిద్ర లేకుండా చదువుతారు అనేది. నిద్ర లేకుండా చదవడం తప్పేం కాదు, కానీ రోజుకి మినిమం కనీసం 5 to 6 hours స్లీప్ అనేది కావాలి. కాబట్టి అందుకని మినిమం టైం స్లీప్ అనేది ఇవ్వండి, చదివే టైం చదవడానికి ఇవ్వండి. ఆ విధంగా ప్రిపేర్ అయితే చాలా మంచి మార్క్స్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్ ప్రిపరేషన్ కి ఈ పాయింట్స్ అన్ని కూడా ఫాలో అయితే కొన్ని టిప్స్ అన్నా మీకు యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. నేను ఫాలో అయితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.